ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతం అండి. ఏ వ్యక్తికి అయితే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తుందో వారికి జరిగేది ఇదే. మరి ఆ యొక్క సమయాన్ని ఏమంటారంటే బ్రహ్మముహూర్తం అంటారు. మరి ఆ సమయంలో నిద్రలేస్తే ఏమవుతుంది? బ్రహ్మముహూర్తం లేదా అమృత సమయం అంటే ఏంటి? ఆధ్యాత్మిక స్వచ్ఛత, ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణంతో ఉంటూ జీవితాన్ని మార్చే శక్తి ఉండేటటువంటి బ్రహ్మముహూర్తం ఎందుకు ముఖ్యమైనది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని వెంటనే స్టార్ట్ చేసేద్దాం. మనలో చాలా మంది కూడా తెల్లవారుజామున 3 గంటలకు అకస్మాత్తుగా మేల్కొంటూ ఉంటారు. మీకు ప్రతిరోజు ఇలాగే జరుగుతుందా? అయితే ఇలాగే జరిగితే దాని వెనుక కారణం ఏమిటో తెలుసుకోండి. మీరు తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య అకస్మాత్తుగా నిద్రలేచినట్లయితే అది దైవిక శక్తికి సంకేతంగా చెబుతారు. ఏదో దైవిక శక్తి మీకు ఒక సందేశాన్ని తెలియచేయాలని, మీకేదైనా సరే వివరించాలని కోరుకుంటుందని ఇది సూచిస్తూ ఉంటుంది. మీరు ప్రతిరోజు తెల్లవారుజామున అకస్మాత్తుగా మేల్కొంటున్నట్లయితే గనక సృష్టి, దైవిక శక్తి మిమ్మల్ని మేల్కొలిపి మీ యొక్క ఇష్ట దైవాన్ని ఆరాధించమని సందేశాన్ని అందిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనకు యూనివర్స్ అనేది సంకేతాలను ఇస్తూ ఉంటుంది. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య సమయాన్ని దేవతల కాలంగా పరిగణిస్తారు. దీనినే బ్రహ్మ ముహూర్తం అని అంటారు. మీరు ప్రతిరోజు ఈ టైంలో అకస్మాత్తుగా మేల్కొంటే మిమ్మల్ని ఈ సమయంలో మేల్కొలపాలని దైవిక శక్తి కోరుకుంటుందని దానికి అర్థం. అటువంటి సిచ్యువేషన్స్ లో మీరు కొంత సమయం పాటు మీ ఇష్ట దైవాన్ని పూజించాలి. ఈ సమయంలో మీరు చేసే పూజలు నేరుగా ఆ భగవంతుణ్ణి చేరుకుంటాయి. ఇకపోతే బ్రహ్మముహూర్తం లేదా అమృత సమయం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తం రాత్రి చివరి గడియ 3వ భాగం. వైదిక గ్రంథాల ప్రకారం నిద్ర నుంచి మేలుకొనడానికి ఇదే సరైన సమయం. బ్రహ్మ అంటే అంతిమ అంశం, ముహూర్తం అంటే శుభ సమయం. బ్రహ్మ ముహూర్తాన్ని అమృత సమయం అని కూడా పిలుస్తుంటారు. అమృత అంటే జీవునికి అమరత్వాన్ని ప్రసాదించడం అని అర్థం. అంటే అమరత్వాన్ని ప్రసాదించే సమయం అన్నమాట. అమృత సమయంలో భగవంతుడే తన భక్తులకు అమృతాన్ని ఇచ్చేందుకు వచ్చే సమయమని, ఆ అమృతాన్ని సేవించని వాడు సుఖాన్ని పొందలేడని నమ్మకం. అమృత సమయంలో సానుకూల ప్రకంపనలు ఆకాశంలో చాలా వేగంగా ప్రవహిస్తుంటాయి. ఎందుకంటే ఆ సమయంలో ప్రతికూల ప్రకంపనలు సుషుప్తి అవస్థలో ఉంటాయి, సానుకూల ప్రకంపనలు చైతన్యంగా ఉంటాయి. ఇకపోతే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు బ్రహ్మ ముహూర్తపు సమయంగా పేర్కొంటారు. ఈ సమయంలో మీ మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉంటే మీరు సులభంగా ఏకాగ్రతను పొందొచ్చు. లేదా ఈ టైంలో మీరు భగవంతునితో అనుసంధానం కావచ్చు. మీ మనస్సులోని ఆలోచనల్ని మీ జీవితంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచింపచేయొచ్చు. అయితే ఈ సమయంలో నిద్ర లేవడం తప్పని కొందరు పేర్కొంటారు. అయితే అది సరికాదని పెద్దలు చెబుతారు. బ్రహ్మ ముహూర్తంలో సానుకూల శక్తుల ప్రకంపనలు అంటే భగవంతుని దివ్య శక్తులు తిరుగుతున్నాయని అర్థం. ఆ టైంలో భగవంతుని జపిస్తూ ధ్యానం చేస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ఈ కారణంగా మీరు బ్రహ్మ ముహూర్తానికి లేచి భగవంతునికి నామస్మరణ చేసి ధ్యానంలో నిమగ్నమవ్వాలి. ఇకపోతే ఇప్పుడు మనం అసలు సానుకూల శక్తులు అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ శక్తులు సానుకూల ప్రకంపనలతో నిండి ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా చాలా స్ట్రాంగ్ గా చేస్తాయి, సంపదతో నింపుతాయి, మీ భక్తిని పెంచుతాయి. మీరు ఉదయాన్నే లేచి పూజలు చేస్తే మీ శరీరంలో అనేక పవర్ఫుల్ శక్తులనేవి స్థిరపడతాయి. మీరు చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు. ఈ సంకేతాలన్నీ కూడా దైవిక శక్తి ద్వారా మీకు చేకూరుతాయి. యూనివర్స్ మిమ్మల్ని మేలుకొల్పుతుంది, మిమ్మల్ని చాలా దృఢంగా చేస్తుంది. ఏ పనైనా సరే చాలా ధైర్యంగా చేసేలా తయారు చేస్తుంది.
ఇకపోతే 3 నుంచి 5 గంటల మధ్య సమయం అనేది పూజకు సరైన సమయమైనా కాదా అనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే దేవుడు తన ప్రియమైన భక్తుల్ని బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కొల్పుతాడు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సమయంలో మీరు నిద్ర లేచినట్లయితే తిరిగి మళ్ళీ నిద్రపోకండి. ఆ సమయంలో భగవంతుడిని ఆరాధిస్తూ మనస్సు ఆయనపై నిమగ్నం చేయండి. ఇకపోతే అసలు బ్రహ్మ ముహూర్తం ఎందుకు ముఖ్యమైనది అనే విషయం గురించి ఇప్పుడు మనం చూద్దాం. బ్రహ్మముహూర్తం అనే మాట చాలా మంది నోటి నుంచి వినే ఉంటారు కదా. ఆ సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా అది నిర్విఘ్నంగా విజయవంతం అవుతుందని నమ్ముతుంటారు. పురాతన కాలం నుంచి బ్రహ్మముహూర్తం గురించి చెప్తూనే ఉంటారు. బ్రహ్మముహూర్తంలో ఏ పని స్టార్ట్ చేసినా కూడా సక్సెస్ అనేది తథ్యం అంటారు. ఏదైనా కొత్త పనులు చేపట్టేందుకు గాను, శుభకార్యాలు నిర్వహించేందుకు గాను బ్రహ్మముహూర్తం ఉత్తమ సమయాల్లో ఒకటిగా చెబుతుంటారు. ఇక బ్రహ్మముహూర్తం ఎందుకు ముఖ్యమైనది అని అంటే, బ్రహ్మముహూర్తానికి జీవితాన్ని మార్చివేసే శక్తి అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక స్వచ్ఛత, ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం ఈ సమయంలో ఉంటుంది. యోగా, ధ్యానం అలాగే చదువుకోవడానికి ఇది ఉత్తమమైన సమయంగా చెబుతుంటారు. మనసు ఏకాగ్రతగా ఉంటుంది, జ్ఞానాన్ని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది, జ్ఞాపక శక్తి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది నిండి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని చదవడం వల్ల ఏకాగ్రత సామర్థ్యం అనేది పెరుగుతుంది. మీ యొక్క మెమరీ అనేది పవర్ఫుల్ గా తయారవుతుంది. చుట్టుప్రక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల మీ ధ్యాస మొత్తం కూడా చదువు, చేపట్టిన పని మీదే ఉంటుంది. మనసు చేస్తున్న పని మీద లగ్నం చేస్తారు. పరధ్యానం లేకుండా ఉంటుంది. ఈ టైంలో పర్యావరణం అనేది శాంతియుతంగా చాలా కూల్ గా ఉంటుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఎటువంటి శబ్దాలు లేకపోవటం వల్ల ఆధ్యాత్మిక భావనలు, లోతైన ఏకాగ్రత మీకు తోడుగా ఉంటాయి. ఇకపోతే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ఎలాంటి బెనిఫిట్స్ అంటే ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం. ఈ సమయంలో విశ్వశక్తులు ఎక్కువ స్థాయికి చేరుకొని ఉంటాయని చెబుతారు. ధ్యానం, జపం, ప్రార్థన చేసుకునేందుకు గాను, ఆధ్యాత్మికంగా బలపడేందుకు గాను, అంతర్గత పరివర్తన కోసం ఈ సమయం చాలా బెస్ట్ అని చెబుతుంటారు. బ్రహ్మ ముహూర్తాల్లో నిద్ర లేవడం మంచిదని మన పురాణాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్తూనే ఉంటారు. ఈ టైంలో నిద్రలేస్తే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. సూర్యుని నుంచి వచ్చే లేలేత కిరణాలు శరీరం మీద పడటం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రని త్యాగం చేయడం మంచిదని ఋషులు కూడా చెప్తూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తానికి ప్రకృతితో లోతైన రిలేషన్ అనేది ఉంటుంది, చక్కటి సంబంధం ఉంటుంది. ఈ టైంలోనే జంతువులు, పక్షులు కూడా మేల్కొంటాయి. వాటి మధురమైన కిలకిల రావాలు ప్రారంభమవుతాయి. తామర పువ్వు కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది. కోడి కూడా ప్రారంభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్యపరుస్తుంది, లేవడం, మేలుకొనడాన్ని సూచిస్తుంది. నిద్రను విడిచిన తరువాత బ్రహ్మ ముహూర్తంలో లేచి రోజువారీ కార్యకలాపాల పాల్గొనాలనే సందేశాన్ని ప్రకృతి మనకు ఇస్తుంది. మరి ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. బ్రహ్మ ముహూర్త సమయంలో దైవిక శక్తి, ధ్యానం, పూజలపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గొప్ప ఫలితం లభిస్తుంది. ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. బ్రహ్మ ముహూర్తపు నియమాలు, నిబంధనల ప్రకారం తమ జీవితాలను గడిపిన వారు ఎప్పుడూ దైవిక అనుగ్రహం పొందుతూ ఉంటారని విశ్వసిస్తూ ఉంటారు, అంటే నమ్ముతుంటారనమాట. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయటం వల్ల దైవానుగ్రహం త్వరగా లభిస్తుంది. తెల్లవారుజామున భగవంతుడు విశ్వంలో తిరుగుతాడని నమ్ముతారు. బ్రహ్మ ముహూర్త సమయంలో వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సమయంలోనే దేవదూతలు సంచరిస్తుంటారు. సత్వగుణాల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ప్రధాన ఆలయాల తలుపులు కూడా బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే తెరుచుకుంటాయి. బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే దేవుడిని పూజించే సాంప్రదాయం ఉంది. ఇకపోతే బ్రహ్మ ముహూర్తం సమయంలో ధ్యానం చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. మత విశ్వాసం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మన పూర్వీకులు ఇంటికి వస్తారట. దీనివల్ల ఇంట్లో పురోగతి వస్తుందట, అంటే అభివృద్ధి అనేది ఉంటుంది. అందువల్ల బ్రహ్మ ముహూర్తంలో మనం నిద్ర లేవడం ఎంతో మంచిది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల
పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తద్వారా మన ఆలోచనలు కూడా పాజిటివ్ గా రావడం, సమాజంలో అందరితోనూ ఆనందోత్సాహాలతో జీవించడానికి వీలుంటుందట. శరీరానికి కావలసిన ఎనర్జీ లభించడమే కాకుండా హెల్తీగా కూడా ఉంటారట. అయితే బ్రహ్మ ముహూర్తంలో చేసే ధ్యానం స్వీయ విశ్లేషణకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ సమయంలో ధ్యానం చేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల శారీరక బలం పెరుగుతుంది, అలాగే సహనం కూడా పెరుగుతుంది. ఇక పూర్వం మన పెద్దవాళ్లు ఉదయం 4:30 నుంచి 5 గంటల లోపే నిద్ర లేవడం, చన్నటి స్నానం చేయడం, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వంటివి చేశారు. వారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించారు. కాబట్టి ఇన్ని రకాలుగా మీకు వీలైనంత వరకు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవడానికి ట్రై చేయండి. తెల్లవారుజామున బ్రహ్మ సమయంలో నిద్ర లేచిన వ్యక్తికి మంచి ఆరోగ్యం, బలం, తెలివి, జ్ఞానం లభిస్తాయని మన జ్యోతిష పండితులు చెబుతున్నారు. సో ఏ వ్యక్తులు అయితే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తుందో ఆ యొక్క వ్యక్తులు ఏం సాధిస్తారు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి, ఆ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, అంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మన ఛానల్ ని ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.